హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక లాగ్ 2025 యూట్యూబ్ ఛానల్. నా వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. వైకుంఠ ఏకాదశి కథ. సారీ ఫ్రెండ్స్, నేను ఏదైనా తప్పుగా చెప్తే మాత్రం సారీ. ఆల్మోస్ట్ ఆ కథ చూసుకుంటేనే ఏదో చిన్నగా ఇక్కడ ప్రయత్నం చేద్దాము అని అలా చేస్తున్నాను. ప్లీజ్ తప్పుగా ఏదైనా చెప్తే మాత్రం సారీ. వైకుంఠ ఏకాదశి కథ. ఈ సృష్టిలో ఒకే ఒక రోజు ఉంది. ఆ రోజున స్వర్గానికి మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ వైకుంఠానికి ద్వారాలు తెరుచుకున్నాయని మన పురాణాల్లో చెప్తుంది. ఈ పవిత్రమైన రోజు పేరు వైకుంఠ ఏకాదశి. కానీ ఈరోజు అంత పవిత్రంగా ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనము పురాణాల కథను తెలుసుకుందాం. పద్మపురాణం, స్కంద పురాణం ప్రకారం ఒకప్పుడు మురారసుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు. ఆ తపస్సు ద్వారా అపార శక్తిని సంపాదించిన మురుడు దేవలోకాన్ని ఆక్రమించాడు. తర్వాత ఇంద్రుడు సహా దేవతలందరూ ఓడిపోయారు. ధర్మం రక్షించింది, అధర్మం విజృంభించింది. ఆ సమయంలో దేవతలందరూ శరణు కోరుతూ శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించాడు, మన విష్ణువుని ఆశ్రయించాడు. శ్రీహరి మురుడితో మహాయుద్ధం ప్రారంభించాడు. మురుడితో యుద్ధం ప్రారంభించాడు. పురాణాల్లో చెప్తున్నాయి. ఈ యుద్ధం వేలాది సంవత్సరాల పాటు సాగింది. కానీ మురుడు తన పరబలంతోనే ఓడిపోవడం లేదు. సారీ ఫ్రెండ్స్. అప్పుడు శ్రీమన్నారాయణుడు హిమాలయ ప్రాంతాల్లో ఒక దివ్యగృహలోకి వెళ్ళి యోగ నిద్రను ప్రవేశించాడు. అది సాధారణ నిద్ర కాదు, ఇది వైవిక యోగ స్థితి. విష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో మురుడు ఆయనని హతమార్చాలని ప్రయత్నించాడు. అప్పుడే శ్రీహరి శరీరం నుంచి ఒక అపూర్వమైన దివ్యశక్తి అవతరించింది. ఆమె తేజస్సు అగ్నిలా వెలిగింది. ఆమె చేతుల్లో దివ్య శక్తి అపహరించింది. ఆమె తేజస్సు అగ్నిలా వదిలింది. ఆమె చేతుల్లో ఆ దివ్యశ్రీ మురునితో భయంకరమైన యుద్ధం చేసి అతన్ని సంహరించింది. ఆమె ఎవరు? ఆమెనే ఏకాదశి దేవి. యోగ నిద్ర నుంచి లేచి శ్రీమన్నారాయణుడు మురుని సంహరించబడ్డాయి అన్నట్టు చూశాడు. సంతోషంతో దేవిని ప్రశ్నించాడు. నీవెవరు? నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు శ్రీమన్నారాయణ ఆ దేవిని. అప్పుడు దేవి అలా ఉంది. ఏమని? ప్రభువు, నేను అవతరించిన ఈ రోజున ఉపవాసం భక్తితో నన్ను స్మరిస్తే వారికి ఉపనాశనం కలిగి ఉండాలి, మోక్షం లభించాలి అని అన్నది ఆ దేవి. అక్కడ మురుడిని సంహరించిన ఒక దేవి ఉంది కదా, ఆవిడ ఏకాదశి దేవి. శ్రీవారు ఆ వరాన్ని మంజూరు చేసి అన్నాడు. నేను ఏకాదశిగా పిలువబడతాను. నన్ను భక్తులతో ఆచరించేవారు నేను వైకుంఠానికి పొందుతాను అని అన్నది. అప్పుడు ఎందుకు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటున్నారు? ఈ సంఘటన మార్గదర్శి మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. శాస్త్రాలలో ఈ ఏకాదశి మోక్షాది ఏకాదశి అని పిలుస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో ఇది వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందాయి. ఈ రోజున వైకుంఠం ద్వారా తెరుచుకోబడిన విశ్వపురాణం వైకుంఠం ద్వారా దర్శనాలు. ఎక్కడ వైకుంఠం ద్వారా దర్శనాలు జరుగుతుందంటే శ్రీరంగం, తిరుపతి, బద్రీనాథ్ వంటి ఆలయాలలో మాత్రమే ఉంటుంది. వైకుంఠం ద్వారా తెరుస్తారు. ఇది కేవలం ఆలయం ద్వారా కాదు, జ్ఞానము, బంధనం నుండి విముక్తి,
భోగం నుండి యోగం భక్తి సూచించింది. ఆధ్యాత్మిక అర్థం వేదాలు ఆచార్యాలు వాక్యాల ప్రకారం ఏకాదశి అంటే 11 ఇంద్రియాల నియర్. ఉపవాసం అంటే ఆకలి కాదు, ఆశయాలు నియంత్రించడం. వైకుంఠం అంటే బాధ లేని స్థితి. అంటే వైకుంఠంలో మనలోనే ఉంది. పురాణాలు మనకు ఒక సందేహం ఉంటాయి. ఇంద్రియాల నిశ్శబ్దం ఉన్నప్పుడు, మనసు శుద్ధిగా ఉన్నప్పుడు, భక్తి పరిపక్వం ఉన్నప్పుడు వైకుంఠం ద్వారా మనకు తెరుచుకోబడుతుంది. ఈ కథ పద్మపురాణం, స్కంద పురాణం మరియు వైష్ణవ పురాణం ఆధారంగా చెబుతుంది. ఈ కథ గాన నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నేను ఏదైనా తప్పుగా చెప్తే మాత్రం క్షమించండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఏదో నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా, ఉపవాసం ఉన్నా, ఏదో నాకు ఈ కథ నా యూట్యూబ్ ఛానల్ ఉందిగా చెప్దామని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.